బ్రేకింగ్ న్యూస్ ఐబొమ్మ కేసులో ఇమ్మంది రవి విచారణ కొనసాగుతోంది. 5 రోజుల కస్టడీలో భాగంగా తొలి రోజు కీలక విషయాలు రాబట్టిన పోలీసులు రెండో రోజు మరిన్ని ప్రశ్నలు సంధించేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు విచారణలో ఎంజెల్ ఐపీ మాస్కింగ్ మెథడ్ మీద విచారించనున్నారు. వెబ్సైట్, ఐపీ అడ్రసెస్, ఇతర నిందితుల వివరాలు, డేటా అప్లోడ్స్ పద్ధతుల వివరాలపై ఆరా తీయనున్నారు. తొలి రోజు కూడా రవి నుంచి కీలక విషయాలు రాబట్టారు పోలీసులు. ఐబొమ్మ రవి బ్యాంకు లావాదేవీలపై ప్రధానంగా ఆరా తీశారు సిసిఎస్ పోలీసులు. మొత్తం 6 గంటల పాటు విచారించిన పోలీసులు రవి నెట్వర్క్, ఇంటర్నెట్ సోర్స్పై విచారించారు. రవిపై ఫారినర్స్ యాక్ట్ సెక్షన్ జోడించిన పోలీసులు ఎన్ఆర్ఈ, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్స్తో పాటు దేశంలోని బ్యాంకు ఖాతాలపై ఆరా తీశారు. ఇక ఐబొమ్మ వెబ్సైట్, ఐపీ అడ్రస్, సర్వర్ డేటాపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేసేందుకు ఐపీ అడ్రస్లు ఎలా మార్చాడు అనేది కూడా ఊపిలాగారు. రైట్, ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా నిన్న అనేక విషయాలు ఐబొమ్మ రవి దగ్గర నుంచి రాబట్టారు. ఇవాళ సెకండ్ డే విచారణ చేయబోతున్నారు ఐబొమ్మ రవిని. మా ప్రతినిధి సుజాత మరింత సమాచారం సార్. సుజాత, నిన్న ఎటువంటి విషయాలు రాబట్టారు? ఇవాళ ఒక టెక్నికల్ టీం కూడా రంగంలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. సో టెక్నికల్ టీం ద్వారా ఎటువంటి విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇవాల్టి విచారణలో పోలీసులు? రాజేష్, ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవిని 5 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు విచారణలో అసలు వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేశారు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, వీళ్ళు ఉపయోగించినటువంటి టూల్స్ ఏంటి, దాంతోపాటు విపిఎన్ని కూడా ఉపయోగించినట్లు ప్రధానంగా గుర్తించారు. మొదటి నుంచి ఇమ్మడి రవి పోలీసుల విచారణలో సహకరిస్తున్నాడట్టుగానే పోలీసులు కూడా అటు చెప్తున్నారు. అయితే ప్రధానంగా తను నిర్వహించినటువంటి వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నటువంటి సినిమాలని స్పై కెమెరాలతో సినిమా థియేటర్లో ఫోన్లో నుంచి రికార్డ్ చేయడము, ఆ తర్వాత కొంతమంది ఎవరైతే మూవీకి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్స్ కంపెనీస్ ఉంటాయో ఆ కంపెనీస్ నుంచి కూడా హ్యాక్ చేసినటువంటి సినిమాలని హై క్వాలిటీతో వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నాడు. సినిమా రిలీజ్ అయిన రోజునే ఈ వెబ్సైట్లో కూడా కొన్ని సినిమాలని అప్లోడ్ చేస్తున్నానని చెప్పేసి స్వయాన ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఈయన ఉపయోగించినటువంటి ఏంజెల్ టూల్స్, విపిఎన్, దీని ద్వారా తను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నాడు, ఎక్కడుంటున్నాడు అనేది కూడా తెలియకుండా విపిఎన్ని ఉపయోగించినట్లుగా కూడా అటు పోలీసుల విచారణలో ఇమ్మడి రవి ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా తీను 2018 నుంచి ఈ వెబ్సైట్లని ఏర్పాటు చేయడంతో పాటు ఐబొమ్మ, పప్పం ఇలాంటి వెబ్సైట్లను నిర్వహిస్తుండటంతో పాటు సినిమాలని హై క్వాలిటీతో అప్లోడ్ చేస్తూ ఉన్నాడు. ప్రధానంగా ఇమ్మడి రవి ఏంజెల్ మాస్క్ అనే సర్వీస్ను ఉపయోగించాడు. ఈ ఏంజెల్ మాస్క్ ఏంటి అంటే ఐపీ అడ్రస్ని హ్యాక్ చేస్తుంది. ఐపీ అడ్రస్ ద్వారా ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది తెలియకుండా ఉండడానికి దీన్ని ప్రధానంగా వాడతారు. తాను ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నప్పటికీ కూడా అది వేరే దేశంలో చూపిస్తుంది. ఒకవేళ భారతదేశం నుంచి తాను ఆపరేట్ చేస్తుంటే అమెరికాలోనో లేదంటే వేరే కంట్రీస్లో ఉన్నట్లుగా కూడా ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాబట్టి పోలీసులు తనని పట్టుకోవడం హైలీ ఇంపాసిబుల్గా భావించి ఐపీ అడ్రస్ని ప్రధానంగా వాడుతున్నట్లు గుర్తించారు. అయితే ఇందులో ఇంటర్నెట్ ట్రాఫిక్ని ఎన్స్క్రిప్ట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల యూజర్ లొకేషన్, ఎవరైతే ఈ వెబ్సైట్ని క్రియేట్ చేసి ఆపరేట్ చేస్తూ ఉంటారో వాళ్ళది కూడా, యూజర్స్ది కూడా ప్రధానంగా ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా తెలియకుండా ఉంటుంది. 2019 నుంచి ఐబొమ్మ బప్పం సైట్ని నడిపాడు. అయితే 2022లో ప్రధానంగా తాను 80 లక్షలతో సిటిజన్షిప్ తీసుకొని కరేబియన్ దీవుల్లో నుంచి ఆపరేటింగ్ చేస్తున్నట్లుగా కూడా సిసిఎస్ పోలీసులు గుర్తించారు. అయితే ప్రధానంగా తను ఆపరేట్ చేస్తున్నటువంటి ఈ వెబ్సైట్లు కాకుండా దీనికి సంబంధించినటువంటి సబ్ వెబ్సైట్లను కూడా ఆపరేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. నిన్న 17 వెబ్సైట్లు తనకి సంబంధించి వాటిని కూడా సీజ్ చేశారు. అయితే నిన్న ఉదయము అటు ఐబొమ్మ ప్లేస్లో ఐబొమ్మ 1 అని చెప్పేసి ఓపెన్ అవుతుందని కొంతమంది ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం పోలీసులు మొదట ఆ వెబ్సైట్ని పరిశీలించినప్పుడు అందులో కేవలం
కేవలము సినిమాలకి సంబంధించినటువంటి ఏవైతే సినిమాలు కాకుండా వీడియోస్ మాత్రం రివ్యూస్ మాత్రమే ఉన్నాయి అని చెప్పేసి పోలీసులు చెప్పారు. దాన్ని కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఈ కేసుకి సంబంధించి ఐబొమ్మ మాత్రమే కాకుండా మూవీ రూల్స్ లాంటి వాటి వెబ్సైట్లో కూడా ఎప్పుడైతే ఐబొమ్మలో సినిమాలు అనేవి వెంటనే ఆగిపోతాయో సర్వర్స్ బిజీ కారణంగా ఆ తర్వాత రీడైరెక్ట్ అవ్వడము దాని మీద కూడా పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు సుజాత, అయితే ఐబొమ్మ ద్వారా కొత్త సినిమాల్ని అప్లోడ్ చేయడం, చాలా క్వాలిటీతో అప్లోడ్ చేయడం ఒకటైతే, ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసినటువంటి చాలా మంది యూజర్, కొంత లక్షలాది మంది యూజర్ల డేటా కూడా తన దగ్గరికి చేరుకుంది అన్నటువంటి ఒక విషయం కూడా తెలుస్తోంది. సో ఆ కోణంలో ఏమైనా విచారణ చేశారా? ఎగ్జాక్ట్లీ రాజేష్. యూజర్ల సైట్ ఓపెన్ చేసినప్పుడు వారి డేటా కూడా VPN ద్వారా కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఎవరైతే వెబ్సైట్ని ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు యూజర్స్ ఎవరైనా సరే ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి బెట్టింగ్ యాప్స్ కూడా ఓపెన్ అవడంతో బెట్టింగ్ యాప్స్కి అలవాటు పడి ఒకవైపు బెట్టింగ్ యాప్స్ని కూడా ఇందులోనే భాగంగా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నట్లుగా కూడా అటు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కేసులు నమోదు చేసి ఇమ్మడి రవిని అరెస్ట్ చేయడం, కస్టడీలో విచారించారు. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి చాలా వరకు ఇందులో పనిచేసే వాళ్ళు అమీర్పేట, హైదరాబాద్లో చాలా వరకు టీమ్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఎప్పుడైతే వెబ్సైట్ని ఓపెన్ చేస్తామో డైరెక్ట్గా అందులో వెబ్సైట్లోని ఏదైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి వాటివి కూడా ఓపెన్ అవడంతోనే ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ ఇమ్మడి రవితో సంబంధాలు ఉన్నాయని కూడా అటు పోలీసులు గుర్తించారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. ఐబొమ్మ రవి విచారణ కొనసాగుతుంది. పోలీసు కస్టడీలో 5 రోజుల పాటు ఉండబోతున్నారు రవి. ఈ నేపథ్యంలో నిన్న మొదటి రోజు విచారణ జరిగింది. ఇవాళ రెండో రోజు ఇంకా మరింత లోతుగా టెక్నికల్ టీం రంగంలోకి దిగి ఇంకా రవిని విచారించబోతున్నారు ఇవాళ పోలీసులు.